Good morning, all of you. This is my 10th lecture on mission design or design of mission member subject. In this session, I am going to explain about basic introduction about shafts and simple problems on shafts. First of all, you have to know the introduction about shafts. A shaft is a rotating mission element which is used to transmit power from one place to another. So shafts ante what is the function of a shaft అని అడిగితే కనుక a shaft is rotating mission element which is used to transmit power from one shaft to another shaft. So function of a shaft అంటే కనుక అని అడిగితే కనుక షాఫ్ట్ చేసే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ట్రాన్స్మిట్స్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్. ఓకే, సో ఒక షాఫ్ట్ అనేది ఏం చేస్తాడు, వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన మోటార్ ఉంది, ఎలక్ట్రిక్ మోటార్ యొక్క షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఆ షాఫ్ట్ కి ఒక పుల్లీ కనెక్షన్ ఇచ్చి ఆపోజిట్ లో ఒక ఇంజన్ లేదంటే వేరే ఏదైనా మెకానికల్ కాంపోనెంట్ ని రొటేట్ చేయడానికి బెల్ట్ రైస్ నీట్ చేసి లేదంటే గేర్ సిస్టమ్ నీట్ చేసి ఇక్కడ ఈ మోటార్ దగ్గర ఉన్న పవర్ ని అటు సైడ్ వేరే పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి త్రూ మెకానికల్ ఎక్విప్మెంట్స్ మెకానికల్ ఎలిమెంట్స్ వచ్చి బేరింగ్స్ కానీ లేదంటే గేర్స్ కానీ కప్లింగ్స్, వీటి ద్వారా పవర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ షాఫ్ట్ వచ్చేసేటప్పుడు పవర్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి షాఫ్ట్స్ అనేవి మెకానికల్ మిషన్స్లో ఎక్కువ యూజ్ అవుతాయి. ద పవర్ ఈజ్ డెలివర్డ్ టు ది షాఫ్ట్ బై సమ్ టాంజెన్షియల్ ఫోర్స్ and the resultant torque or twisting moment set up within the shaft permits the power to be transferred to various missions like up to the shaft. సో షాఫ్ట్స్ దగ్గర పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందంటే అక్కడ టాంజెన్షియల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి షాఫ్ట్ మీద. టాంజెన్షియల్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం వల్ల షాఫ్ట్ అనేది రొటేట్ అయింది. షాఫ్ట్ రొటేట్ అయిందంటే అది అక్కడ ఎలా రొటేట్ అవుతుందంటే అక్కడ టార్షనల్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్ అనేది అక్కడ యాక్ట్ అయితేనే షేర్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నట్టు. షేర్ ఫోర్సెస్ యాక్ట్ అవడం వల్ల షాఫ్ట్ తిరుగుతుంది. షాఫ్ట్ రొటేట్ అవుతుందంటే పవర్ అనేది మనకు వస్తుంది. ఓకే అండి. In order to transfer the power from one shaft to another, the various members such as pulleys, gears, couplings and so on are mounted on it. So ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే బై యూజింగ్ పుల్లీస్ కానీ గేర్స్ కానీ కప్లింగ్స్ కానీ కీస్ కానీ వాటిని యూజ్ చేసి పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. దీస్ మెంబర్స్ అలాంగ్ విత్ ది ఫోర్సెస్ ఎగ్జర్టెడ్ అపాన్ దెమ్ కాజెస్ ది షాఫ్ట్ టు బెండింగ్. సో ఈ గేర్స్ పుల్లీస్ కానీ కప్లింగ్స్ కానీ ఇవి యూజ్ చేసినప్పుడు ఆ షాఫ్ట్ మీద వాటి మీద యాక్ట్ అయ్యే బెండింగ్ లోడ్స్ వల్ల కూడా షాఫ్ట్ అనేది బెండ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ యాక్ట్ అయ్యే బెండింగ్ లోడ్స్ వల్ల షాఫ్ట్ అనేది ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో షాఫ్ట్స్ మెయిన్గా టార్క్ వల్ల కానీ లేదంటే బెండింగ్ వల్ల కానీ షాఫ్ట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు, లేదు రెండింటి వల్ల కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఏదో ఒకటి కానీ లేదంటే రెండింటి వల్ల షాఫ్ట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. In other words, we may say that a shaft is used for the transmission of torque and bending moment. So torque ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ యూజ్ అయ్యింది మెయిన్ గా షాఫ్ట్ అనేది. నెక్స్ట్, the various members are mounted on the shaft by means of keys or splines. సో షాఫ్ట్ మీద అదర్ కాంపోనెంట్స్ మనం మౌంట్ చేస్తాం, అదర్ కాంపోనెంట్స్ మనం యాడ్ చేస్తూ ఉంటాం. అంటే మన పుల్లీస్ కానీ షాఫ్ట్ మీద పుల్లీస్ పెడతా ఉంటాం. అంటే బెల్ట్స్ని కనెక్షన్ ఇవ్వాలంటే పుల్లీస్ కావాలి. సో షాఫ్ట్ మీద యాడ్ చేసే పుల్లీస్ కానీ లేదంటే గేర్స్ కానీ వాటిని టైట్గా ఫిట్ చేయడానికి కీస్ని యూజ్ చేస్తాం. కీస్ ఆర్ స్ప్లైన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకే.
ఆల్రెడీ మనకి మిషన్ డ్రాయింగ్లో టైప్స్ ఆఫ్ షాఫ్ట్ కీస్, స్ప్లైన్స్, కప్లింగ్స్ ఇవన్నీ మనకి ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. సో వాటిలో మనకి ఆ కీస్ అనేవి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ అనేవి ఇక్కడ కూడా మనం డిజైన్ చేస్తాం సబ్జెక్ట్లో. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ షాఫ్ట్స్. సో షాఫ్ట్స్కి యూజ్ చేసే మెటీరియల్స్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి అనేది కాన్సెప్ట్ అండి. The material used for shafts should have the following properties. సో ఒక బెస్ట్ షాఫ్ట్ అనేది మనకు కావాలంటే దాని యొక్క మెటీరియల్ యొక్క స్వభావం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో దాని యొక్క మెటీరియల్ ఎలా ఉండాలి అంటే ఎలాంటి ప్రాపర్టీస్ కలిగి ఉండాలి, మెకానికల్ ప్రాపర్టీస్ అని చూస్తే ఫస్ట్ వన్, ఇట్ షుడ్ హ్యావ్ హై స్ట్రెంగ్త్. సో ఫస్ట్ది షాఫ్ట్కి ఉండాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే స్ట్రెంగ్త్, హై స్ట్రెంగ్త్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఎక్కువ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు ఆ షాఫ్ట్ అనేది మనకి బెండ్ అవటం కానీ లేదంటే ట్విస్ట్ అవ్వటం కానీ ఇట్లా అయిందంటే దాని యొక్క స్ట్రెంత్ అనేది వీక్ అయిపోతే కనుక మనకి ఆ షాఫ్ట్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు, పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేయలేదు. సో కంపల్సరీ షాఫ్ట్స్కి మెయిన్గా ఉండాల్సిన ప్రాపర్టీ స్ట్రెంత్ అది. అండ్ సెకండ్ వన్ ఈస్ షాఫ్ట్స్ షుడ్ హ్యావ్ గుడ్ మెషినబిలిటీ. It also very important for shaft materials. Okay, good machining properties. And third point is shafts should have low notch sensitivity factor. Okay, and fourth one is shafts should have high treatment, good heat treatment process properties. So good heat treatment properties are very important for improving the shafts behavior. Okay, shafts should have high wear resistant properties. So wear resistant properties అంటే మెయిన్గా ఇక్కడ మనకి డిఫరెంట్ అక్కడ బేరింగ్స్ ఆర్ పుల్లీస్ ఆర్ గేర్స్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు అక్కడ మనకి అరగటం అనేది ఒకదాని మీద ఒకటి రోల్ అయినప్పుడు కానీ లేదు బేరింగ్ లోపల షాఫ్ట్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు కానీ అక్కడ మనకి కొన్ని వేరింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అది జరగకుండా రెసిస్ట్ చేసే ప్రాపర్టీస్ కలిగి ఉన్నారు. ఓకే, the material used for ordinary shafts in carbon steel of grades 40C8, 45C8, 50C4, 50C12. So these are the grades of steels used for shafts. Okay, C refers carbon percentage, 40C8, 45C8, 50C8, 50C4, 50C12. Okay, mechanical properties of these grades of carbon steel are given in the following table. 40C8 having maximum strength or maximum stress 560 megapascal to 670 megapascal, and the yielding strength is 320 up to 320 megapascal. So yielding strength is very important for design of shafts. This is a safe stress. Okay, within the yield stress, the shafts are having good lifetime. Okay, and 45C8 grade shaft materials having 610 to 700 ultimate or maximum stress, and safe or yield strength is 350 megapascal. 1 megapascal is equal to Newton per mm square or 10 power 6 Newton per meter square. Okay, and for 50C4 grade steel shafts having 640 to 760 megapascal high strength, 640 to 760 megapascal ultimate strength or ultimate stress. Okay, and
370 is the yield stress. Okay, for 50 C12 grade shafts having 700 minimum, 700 ultimate or maximum stress, and 390 up to 390 yielding stress. Okay, these are the properties. Okay, now coming to the manufacturing of shafts. Shafts are generally manufactured by hot rolled and finished to size by cold drawing or turning and grinding. సో మెయిన్గా షాప్స్ అనేవి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే హాట్ రోలింగ్ ప్రాసెస్ యూజ్ చేసి ఫస్ట్ తయారు చేస్తాం. దాని తర్వాత దానికి మన రిక్వైర్డ్ సైజ్ అనేది హాట్ డ్రాయింగ్ కోల్డ్ డ్రాయింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డయామీటర్స్లో షాప్స్ అనేవి తయారు చేస్తారు. తర్వాత ఫైనల్ ఫినిషింగ్ డయామీటర్స్ రావాలంటే కనుక టర్నింగ్ కానీ గ్రైండింగ్ కానీ ఆపరేషన్స్ అప్లై చేస్తే ఫైనల్గా మనకు కావాల్సిన యాక్యురేట్ సైజెస్ అనేవి మనకు వస్తాయి. ఓకే అండి, షాప్స్ అనేవి ఆ విధంగా హాట్ రోలింగ్ అనే ప్రాసెస్ ద్వారా, మెకానికల్ ప్రాసెస్ ద్వారా, మనకి ఇక్కడ ఫస్ట్ షాప్స్ తయారు చేస్తాం. ఆ హాట్ రోలింగ్ ద్వారా వచ్చిన షాప్స్ని ఫైనల్ ఫినిషింగ్ సైజెస్ రావడానికి ఏం చేస్తాం, కోల్డ్ డ్రాయింగ్ ఆపరేషన్స్ కానీ హాట్ డ్రాయింగ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే అండి, వాటి ద్వారా మనకు కావాల్సిన ఫైనల్ సైజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ రావాలంటే కనుక గ్రైండింగ్ కానీ మనకి టర్నింగ్ ఆపరేషన్స్ లేత్ మిషన్స్ మీద యూజ్ చేసి టర్నింగ్ ఆపరేషన్ యూజ్ చేసి వాడికి ఫైనల్ ఫినిషింగ్ సైజెస్ అనేవి కరెక్ట్గా యాక్యురేట్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. The cold rolled shafts are stronger than hot rolled shafts, but with higher residual stresses. Okay. So cold అంటే ఇందాక మనం హాట్ రోలింగ్ కోల్డ్ రోలింగ్ అనే టూ ప్రాసెస్ ఉంటాయండి, హాట్ రోలింగ్ కోల్డ్ రోలింగ్. ఆ కోల్డ్ రోలింగ్ షాప్స్ అండ్ కోల్డ్ రోలింగ్ ప్రాసెస్ ద్వారా షాప్స్ తయారు చేసినవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. వేటితో పోలిస్తే హాట్ రోలింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేసిన షాప్స్తో పోలిస్తే కోల్డ్ రోలింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేసిన షాప్స్ కొంచెం హై స్ట్రెంగ్ ఉంది. బట్ కానీ కోల్డ్ రోలింగ్ ప్రాసెస్ ద్వారా తయారైన షాప్స్కి కొంచెం రెసిడ్యువల్ స్ట్రెసెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, అది మెయిన్ డిసడ్వాంటేజ్. The residual stresses may cause distortion of the shaft when it is machined, especially when slots or keyways are cut. సో ఈ రెసిడ్యువల్ స్ట్రెసెస్ వల్ల మనకి ప్రాబ్లం ఏంటి అంటే మనకి షాఫ్ట్స్ మీద కనుక ఏదైనా కీస్ని ఇన్సర్ట్ చేయడానికి చేసే గ్రూవ్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న కటింగ్స్ కానీ మనకు కావాల్సిన ఏమైనా డిజైన్స్ ఏమన్నా చేయాల్సి వస్తే అలాంటప్పుడు అవి కొంచెం ఆ ప్లేసెస్లో ఈజీగా షాప్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందువల్లంటే మ్యాక్సిమం మనకి డిస్టార్షన్ థియరీ ఉంది కదండి, వాన్ మైసెస్ థియరీ. ఆ థియరీ ప్రకారం ఆ షాప్స్ అనేవి ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, ఆ ప్లేసెస్లో కీవేస్ అంటే మనకి ఇప్పుడు షాఫ్ట్ మీద పుల్లీ కానీ గేర్స్ కానీ ప్లేస్ చేసినప్పుడు అవి టైట్గా ఉండటానికి మనకి అక్కడ స్లాట్స్ అనేవి చేస్తాం. స్లాట్స్ చేసి చిన్న గాడెళ్ళు చేసి అందులో కీస్ అనేవి ప్లేస్ చేస్తాం. సో అక్కడ ఆ కీ గ్రూవ్ అనేది చేయడం వల్ల అక్కడ షాఫ్ట్కి కొంత స్ట్రెంత్ అనేది లాస్ అయింది. నెక్స్ట్, షాఫ్ట్స్ ఆఫ్ లార్జర్ డయామీటర్స్ ఆర్ యూజువల్లీ ఫోర్జ్డ్ అండ్ టర్న్డ్ టు సైజ్ ఇన్ ఏ లేత్. సో ఎక్కువ లెంత్ లార్జర్ డయామీటర్స్ ఎక్కువ సైజు డయామీటర్ ఉన్నవి మాత్రం ఫోర్జింగ్ ప్రాసెస్ ద్వారా ఆ షాఫ్ట్స్ని తయారు చేస్తారండి. ఓకేనా, ఫోర్జింగ్ ప్రాసెస్ ద్వారా తర్వాత టర్నింగ్ ఆపరేషన్ యూజ్ చేసి లేత్ మిషన్స్ మీద టర్నింగ్ ఆపరేషన్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ సైజెస్ వస్తాయి లార్జ్ సైజ్ డయామీటర్ ఉన్న షాఫ్ట్స్ అయితే. ఓకే అండి, మీడియం సైజు స్మాల్ సైజ్ డయామీటర్స్ షాఫ్ట్స్ అయితేనేమో హాట్ రోలింగ్ కోల్డ్ రోలింగ్ ప్రాసెస్ ద్వారా వచ్చేస్తాయి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ షాఫ్ట్స్. The following two types of shafts are important from the subject point of view. First one is the transmission shafts. Power transmission shafts and power transmission shafts. So these shafts transmit power between the source and the machines absorbing power.
సో ఈ ట్రాన్స్మిషన్ షాప్స్ మెయిన్గా ఏం చేస్తాయి, పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. పవర్ని ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మెయిన్ సోర్స్ అండి, ఎక్కడైతే పవర్ అనేది జనరేట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్, మన ఎలక్ట్రిక్ మోటార్ని యూజ్ చేస్తే అక్కడ పవర్ ఆ షాప్కి అక్కడ పవర్ జనరేట్ అవుతున్నట్టు. సో అక్కడి నుంచి మనకి ఎక్కడికి అయితే ఫైనల్గా పవర్ని ట్రాన్స్ఫర్ చేయాలని అక్కడికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ షాఫ్ట్, ఇప్పుడు ఒక షాఫ్ట్కి ఎదురుగా ఇంకొక షాఫ్ట్ అనేది గేర్స్ ద్వారా కానీ లేదంటే పుల్లీస్ ద్వారా కానీ కనెక్షన్ ఉంటే బెల్ట్స్ అండ్ పుల్లీస్ ద్వారా లేదా చైన్ స్ప్రాకెట్స్ ద్వారా మనకి షాఫ్ట్, ఒక షాఫ్ట్ నుంచి మోటార్ షాఫ్ట్ నుంచి అదర్ రొటేటింగ్ షాఫ్ట్కి పవర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ యూజ్ చేసే షాఫ్ట్స్ని పవర్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్ అంటాం. ఓకే అండి. ద కౌంటర్ షాఫ్ట్స్, లైన్ షాఫ్ట్స్, ఓవర్ హెడ్ షాఫ్ట్స్, all factory shafts are transmission shafts. So transmission shafts के examples ఏంటి, counter shafts, line shafts, overhead shafts, factories అన్నిట్లో వచ్చేసే పవర్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్ అన్నీ కూడా, అంటే మన లేత్ మిషన్స్లో యూజ్ చేసే స్పిండిల్ దగ్గర యూజ్ చేసేది కానీ లేదంటే అక్కడ మోటార్ దగ్గర నుంచే స్పిండిల్కి కనెక్షన్ ఇస్తాం, మోటార్ యొక్క షాఫ్ట్ నుంచి స్పిండిల్ యొక్క పుల్లీకి మనం కనెక్షన్ ఇస్తాం బెల్ట్ రైస్ ద్వారా. సో ఆ మోటార్ దగ్గర యూజ్ చేసే షాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా మన పవర్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్ కిందకి వస్తాయి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, సిన్స్ దీస్ షాఫ్ట్స్ క్యారీ మిషన్ పార్ట్స్ సచ్ యాజ్ పుల్లీస్, గేర్స్. ఓకే, సో ఇక్కడ మనకి పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి కాబట్టి పవర్ని ఒక చోట నుంచి ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేస్తాయి కాబట్టి కంపల్సరీ అవి దేని ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాయి అంటే బై యూజింగ్ పుల్లీస్, బెల్ట్స్ బెల్ట్ డ్రైవ్ మెకానిజం ద్వారా ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, దానికి పుల్లీస్ అరేంజ్మెంట్ కావాలి. అదేవిధంగా గేర్స్ ద్వారా పవర్ ట్రాన్స్ఫర్ అయితే గేర్స్ అరేంజ్మెంట్ కావాలి ఆ షాఫ్ట్స్ మీద. ఓకే అండి. సో పుల్లీస్ కానీ గేర్స్ కానీ షాఫ్ట్స్ మీద మరి మనం మౌంట్ చేసినప్పుడు అంటే షాఫ్ట్స్ మీద బిగించినప్పుడు ఈ పుల్లీస్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్, గేర్స్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్ వల్ల ఆ షాఫ్ట్ అనేది బెండ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో షాఫ్ట్ మీద బెండింగ్ లోడ్స్ యాజ్ వెల్ యాజ్ టార్క్, ట్విస్టింగ్ మూమెంట్స్ కూడా రెండు యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే పవర్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్ మీద ట్విస్టింగ్ మూమెంట్ యాజ్ వెల్ యాజ్ బెండింగ్ మూమెంట్స్ ఇవి రెండు యాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ మిషన్ షాఫ్ట్స్. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ షాఫ్ట్ ఏంటంటే మిషన్ షాఫ్ట్. మిషన్ షాఫ్ట్స్ form an integral part of the mission itself. The crankshaft is an example of mission shaft. సో మనకి మిషన్ షాఫ్ట్స్ అనేవి ఏంటంటే ఒక మన మెకానికల్ మిషన్స్లో ఒక పార్ట్గా ఉండిద్ది అది అంతే, దాని నుంచి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, మనకి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, కానీ అది ఒక మెకానికల్ రొటేటింగ్ ఎలిమెంట్గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది అక్కడ. ఓకే అండి. సో దానికి ఎగ్జాంపుల్ క్రాంక్ షాఫ్ట్. సో క్రాంక్ షాఫ్ట్ మనకి ఏం చేస్తుంది, క్రాంక్ షాఫ్ట్కి మనకి కనెక్టింగ్ రాడ్ నుంచి వచ్చే ఫోర్సెస్ అనేవి అంటే వచ్చే మోషన్ని అక్కడ కనెక్టింగ్ రాడ్ అనేది రెసిప్రోకేటింగ్ మోషన్ రొటేట్ అవుతుంటుంది. ఆ రొటేటింగ్ మోషన్లో రొటేట్ అయ్యేదాన్ని క్రాంక్ షాఫ్ట్కి రోటరీ మోషన్గా కనెక్ట్ చేస్తుంది. సో ఆ రోటరీ మోషన్గా కన్వర్ట్ అవ్వడానికి అక్కడ మనకి షాఫ్ట్గా కావాలి. సో ఆ షాఫ్ట్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ మిషన్ షాఫ్ట్. ఓకే, క్రాంక్ షాఫ్ట్ అనేది మిషన్ షాఫ్ట్. నౌ స్టాండర్డ్ సైజెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్. మనకి అసలు పవర్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్ అనేవి ఇందాక చెప్పుకున్నాం. పవర్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్ అనేవి అసలు సైజెస్ ఏ రేంజ్లో మనకి బయట మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి అనేది చూస్తే ఆ సైజెస్ ఏంటంటే 25 mm to 60 mm విత్ 5 mm స్టెప్స్. అంటే 25 mm నుంచి స్టార్ట్ అయ్యి మనకి షాఫ్ట్స్ యొక్క అవైలబిలిటీ అంటే పవర్ని ట్రాన్స్ఫర్ చేసే షాఫ్ట్స్ అండి. పవర్ని ట్రాన్స్ఫర్ చేసే షాఫ్ట్స్ వచ్చి 25 mm అంటే 1 inch, మనకి 1 inch నుంచి స్టార్ట్ అయ్యి 60 mm దాకా దొరుకుతాయి. 5 mm స్టెప్స్ అంటే 25 mm సైజులో కానీ 30 mm సైజు కానీ 35 కానీ 40, 45, 50, 55, 60 ఆ రేంజ్లో దొరుకుతాయి. దాని తర్వాత 60 నుంచి 110 వరకు 10 mm ఇంక్రిమెంట్గా దొరుకుతాయి. అంటే 60 mm తర్వాత 70 mm సైజు ఉంటుంది, తర్వాత 80 mm, తర్వాత 90 mm, తర్వాత 100, 110 mm దొరుకుతాయి. 110 తర్వాత 110 నుంచి 140 mm మధ్యలో 15 mm స్టెప్స్గా అంటే
110 తర్వాత 125, 125 తర్వాత 140, ఓకేండి. 140 తర్వాత 155, 155 తర్వాత 170. అట్లా మనకి 15 mm స్టెప్స్లో దొరుకుతాయి. తర్వాత 140 mm నుంచి 500 mm వరకు 20 mm స్టెప్స్, 20 mm ఇంక్రిమెంట్లుగా చేసుకుంటూ వస్తే మీకు ఆ రేంజ్లో షాప్స్ దొరుకుతాయి. అంటే 140, 160, 140, 160, 180, 200, 220, 240, 260, ఆ రేంజ్లో అట్లా 20 యాడ్ అవుతూ మీకు షాప్స్ యొక్క సైజెస్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయండి. అవి స్టాండర్డ్ సైజెస్ అండి. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్గా దొరికే లెంత్స్ ఏంటంటే 5 మీటర్స్, 6 మీటర్స్ అండ్ 7 మీటర్స్ బయట మార్కెట్లో మనకి స్టాండర్డ్గా. ఇంతకు మించి అంటే తక్కువ సైజెస్ దొరుకుతాయి. ఇక ఎక్కువైతే కనుక మనకి ట్రాన్స్పోర్టేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. 7 మీటర్స్ దాటితే షాప్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్లో మనకి వాటిని క్యారీ చేసే మనకి గూడ్స్ కానీ ఆ లారీస్ కానీ వాటి యొక్క అంటే వాటికి లెంత్ దాటుతాయి 7 మీటర్స్ అంటే. ఓకే అండి, 7 మీటర్స్ అంటే ఆ యొక్క మన ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అందుకని కొంచెం ఆ సైజెస్ అనేవి మనకి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి కావాలంటే చేయించుకోవాలండి 7 మీటర్స్ తర్వాత. ఇది స్ట్రెస్సెస్ ఇన్ షాప్స్. అసలు షాప్స్ మీద ఎలాంటి స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి? ఫస్ట్ మనకి షాప్స్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నా, షాఫ్ట్ మెయిన్ ఇక్కడ ఏంటి, రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవ్వాలంటే టార్క్ అనేది ఉంటేనే రొటేట్ అయింది. సో షాఫ్ట్స్ మీద ఆల్వేస్ మనకి రొటేట్ అయ్యే షాఫ్ట్స్కి ఆల్వేస్ టార్క్ అనేది యాక్ట్ అయితేనే షాఫ్ట్స్ తిరుగుతాయి. సో అక్కడ కంపల్సరీ ఫస్ట్ షాఫ్ట్స్ మీద టార్క్ అనేది యాక్ట్ అయింది. సో టార్క్ వల్ల మనకి ఫామ్ అయ్యే స్ట్రెస్ ఏంటి, షియర్ స్ట్రెస్. టార్క్ అనే లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి, అంటే షాఫ్ట్స్ ని రొటేట్ చేసేది టార్క్ అనే లోడ్. సో ఆ టార్క్ అనే లోడ్ యాక్ట్ అయితే టార్క్ వల్ల మనకి ఫామ్ అయ్యే స్ట్రెస్ షియర్ స్ట్రెస్. అది ఫస్ట్ స్ట్రెస్ అండి, షాఫ్ట్స్ మీద యాక్ట్ అయ్యే స్ట్రెస్ షియర్ స్ట్రెస్. నెక్స్ట్ మనకి బెండింగ్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది. ఆ బెండింగ్ స్ట్రెస్ లో టెన్జైల్ కానీ టెన్జైల్ స్ట్రెస్ కానీ కంప్రెసివ్ స్ట్రెస్ కానీ, అంటే బెండింగ్ వల్ల మనకి ఒక వన్ సైడ్ టెన్షన్, వన్ సైడ్ కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది. మనకి ఆల్రెడీ అంతకుముందు మనం బెండింగ్ మూమెంట్స్ అనే టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వాటిలో చూస్తే. సో ఈ బెండింగ్ స్ట్రెస్సెస్ అనేవి దేని వల్ల ఫామ్ అవుతాయి అంటే బెండింగ్ లోడ్స్ వల్ల ఫామ్ అవుతాయి. ఆ బెండింగ్ లోడ్స్ ఎక్కడ ఉంటాయి, మనం పవర్ ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు పుల్లీస్ కానీ గేర్స్ కానీ మనకి కప్లింగ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తే అక్కడ వాటి యొక్క వాటి మీద యాక్ట్ అయ్యే లోడ్స్ వల్ల, అంటే ఇప్పుడు పుల్లీస్ యూజ్ చేసాం అనుకోండి, పుల్లీస్ ఏం చేస్తాయి, బెల్ట్స్ ద్వారా పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఆ బెల్ట్స్ ఏం చేస్తాయి, ఆ షాఫ్ట్ ని పుల్ చేస్తూ ఉంటాయి ఆ షాఫ్ట్ ని. సో దానివల్ల ఏంటి, ఆ షాఫ్ట్ అనేది బెండ్ అయింది. అదేవిధంగా గేర్స్ తీసుకుంటే ఒక గేర్ వచ్చి ఇంకొక గేర్ ఆపోజిట్ షాఫ్ట్ మీద ఉన్న గేర్ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య టాంజెన్షియల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటాయి. సో వాటి వల్ల మనకి రేడియల్ ఫోర్సెస్ కానీ టాంజెన్షియల్ ఫోర్సెస్ కానీ యాక్ట్ అవుతూ ఉండడం వల్ల అక్కడ బెండింగ్ జరిగింది. సో పుల్లీస్ కానీ గేర్స్ కానీ షాఫ్ట్స్ మీద కనెక్షన్ ఇస్తే వాటి వల్ల బెండింగ్ స్ట్రెస్ అనేది ఫామ్ అయ్యింది. సో మెయిన్గా షియర్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్, ఇవి రెండు మనకి షాఫ్ట్స్లో డెవలప్ అయ్యే స్ట్రెస్సెస్ అండి మెయిన్గా. ఓకే, స్ట్రెస్సెస్ డ్యూ టు కంబైన్డ్ టార్షనల్ అండ్ బెండింగ్. అంటే విడివిడిగా టార్క్ ఒకటే యాక్ట్ అవ్వచ్చు, లేదు బెండింగ్ స్ట్రెస్ ఒకటే యాక్ట్ అవ్వచ్చు, లేదు రెండు కలిపి యాక్ట్ అవ్వచ్చు అండి షాఫ్ట్స్ మీద. ఓకే, ఇవి మెయిన్ స్ట్రెస్సెస్. నా డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్. సో షాఫ్ట్స్ని ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం, మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం షాఫ్ట్స్ని డిజైన్ చేయాలంటే మనకి యూజ్ అయ్యే కొన్ని ఫార్ములాస్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డిజైన్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు మనం అంటే, ఫస్ట్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్ అనేది ఆన్ ది బేస్ ఆఫ్ స్ట్రెంత్ బేస్ చేసుకొని డిజైన్ చేయాలి. అంటే దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రెంత్, మనకి కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రెంత్ బేస్ చేసుకొని డిజైన్ చేయాలి. లేదంటే రిజిడిటీ ఆర్ స్టిఫ్నెస్, అంటే మనకి ఓన్లీ టార్క్ అంటే ట్విస్టింగ్ మూమెంట్ని బేస్ చేసుకొని, అంటే టార్క్ని బేస్ చేసుకొని చేస్తే డిజైన్ ఆన్ ది బేస్ ఆఫ్ స్ట్రెంత్ అండి. అదే మనకి యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అని ఉంటుంది, థీటాని అంటే ట్విస్టింగ్ యాంగిల్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తే అప్పుడు రిజిడిటీ ఆర్ స్టిఫ్నెస్ అండి ఇది.
ఓకేనా. ఆల్రెడీ మనం టార్షన్ అనే టాపిక్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆల్రెడీ టార్షన్ అనే దాంట్లో. ఓకేనా. డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ స్ట్రెంత్, డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ రిజిడిటీ ఆర్ స్టిఫ్నెస్ అని మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసాం. ఓకే అండి. సో మన డిజైన్ అని ఇప్పుడు స్ట్రెంత్ రిజిడిటీ అని బేస్ చేయాలంటే ఫస్ట్ మన టోటల్ ఇక్కడ 4 కేసెస్ ఉన్నాయండి. అంటే ఆ షాఫ్ట్స్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్ని బట్టి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్, ఎన్ని టైప్స్ మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనకి 4 మోడల్ ప్రాబ్లమ్స్. అందులో ఫస్ట్ ఏంటంటే షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ట్విస్టింగ్ మూమెంట్ ఆర్ టార్క్ ఓన్లీ. అంటే షాఫ్ట్స్ మీద ఓన్లీ టార్క్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్ ఆర్ టార్షన్ మాత్రమే యాక్ట్ అయితే అనేది ఒక మోడల్ ప్రాబ్లం. ప్యూర్ టార్షన్ అంటే ఓన్లీ టార్షన్ అంటే టార్క్ మాత్రమే యాక్ట్ అవుతుంది. ఓన్లీ టార్క్ మాత్రమే యాక్ట్ అయితే దానివల్ల ఫామ్ అయితే ఓన్లీ షియర్ స్ట్రెస్. సో అంటే షియర్ స్ట్రెసెస్ని బేస్ చేసుకుని మాత్రమే డిజైన్ చేస్తే అది ఒక ప్రాబ్లం అండి. ఇది టార్షన్ అనే యూనిట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ బెండింగ్ మూమెంట్ ఓన్లీ. అంటే షాఫ్ట్స్ మీద ఓన్లీ బెండింగ్ లోడ్స్ మాత్రమే యాక్ట్ అయితే అనేది ప్రాబ్లం. సెకండ్ టైప్ ప్రాబ్లం ఏంది, షాఫ్ట్స్ మీద ఓన్లీ బెండింగ్ మూమెంట్స్ మాత్రమే యాక్ట్ అవుతాయి. బెండింగ్ మూమెంట్స్ ఎప్పుడు యాక్ట్ అవుతాయి, గేర్స్ కానీ పుల్లీస్ కానీ మనకి షాఫ్ట్స్ మీద ఉంటేనే బెండింగ్ మూమెంట్స్ వస్తాయి. ఓకే అండి. సో బెండింగ్ మూమెంట్స్ మాత్రమే యాక్ట్ అవుతున్నాయి అని ఇస్తే కనుక బెండింగ్ స్ట్రెస్ అనే ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, ఓన్లీ బెండింగ్ మూమెంట్. ఓకే అండి. థర్డ్ టైప్ ఏంటి, టార్క్ ప్లస్ బెండింగ్ మూమెంట్ ఈ రెండు కలిసి యాక్ట్ అయితే షాఫ్ట్ సబ్జెక్ట్ కంబైన్డ్ ట్విస్టింగ్ అండ్ బెండింగ్ మూమెంట్స్. అంటే ఇందా ఫస్ట్ కేసులో ఓన్లీ టార్క్ యాక్ట్ అయితే ప్రాబ్లం ఒక మోడ్లు. సెకండ్ కేసులో సెకండ్ టైప్ ప్రాబ్లం ఏంటి, ఓన్లీ బెండింగ్ మూమెంట్ అయితే. అది థర్డ్ టైప్ ప్రాబ్లమ్స్ ఏంటి, మూడో రకం ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవి రెండు కలిపి యాక్ట్ అయితే ఒకేసారి ఒక షాఫ్ట్ మీదే ఒకేసారి బెండింగ్ మూమెంట్ అదేవిధంగా టార్క్ రెండు యాక్ట్ అయితే మనకి థర్డ్ టైప్ ప్రాబ్లం అండి ఇది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ప్రాబ్లం ఏంటంటే బెండింగ్ మూమెంట్ ఇక్కడ చూడండి షాఫ్ట్ సబ్జెక్ట్ యాక్సిల్ లోడ్స్ ఇన్ అడిషన్ టు కంబైన్డ్ టార్షనల్ అండ్ బెండింగ్ లోడ్స్. అంటే ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ కేసులో ఏం చెప్పాము, కంబైన్డ్ గా టార్క్ బెండింగ్ మూమెంట్స్ యాక్ట్ అయితే అన్నది. ఇప్పుడు టార్క్ బెండింగ్ మూమెంట్స్ తో కలిపి యాక్సిల్ లోడ్స్ యాక్ట్ అయితే ఆ షాఫ్ట్స్ మీద టార్క్ బెండింగ్ లోడ్స్ యాక్సిల్ లోడ్స్ అంటే ఏంటి, పుష్ ఆర్ పుల్ లోడ్స్, టెన్సైల్ లోడ్స్ కానీ కంప్రెసివ్ లోడ్స్ ని కానీ ఏమంటాం యాక్సిల్ లోడ్స్ అంటాం కదా. సో టార్క్ బెండింగ్ లోడ్స్ అదేవిధంగా కంప్రెషన్ కానీ టెన్సైల్ లోడ్స్ కానీ యాక్ట్ అయితే అనేది ఈ ఫోర్త్ టైప్ ప్రాబ్లమ్స్ అని. సో ఈ 4 టైప్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు మనకి ఈ టాపిక్ లో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ అనే ఈ చాప్టర్ లో మనకి ఈ 4 మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. ఈ రోజు క్లాస్ లో ఈ ఫస్ట్ 2 కేసెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దామండి. ఓకేనా. ఆల్రెడీ ఈ ఫస్ట్ 2 కేసెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ మనం అంతకుముందు సాల్వ్ చేసాం. మళ్ళీ ఒకసారి వీటి మీద చూద్దామండి. ఓకే. సో ఈ రోజు క్లాస్లో ఓన్లీ ఫస్ట్ 2 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఈ రిమైనింగ్ 2 కేసెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి, వాటిని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఓకే అండి. ఫస్ట్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్. First design of shafts on the basis of strength. అంటే ఇక్కడ ఓన్లీ షాఫ్ట్స్ మీద ట్విస్టింగ్ మూమెంట్ ఆర్ టార్క్ మాత్రమే యాక్ట్ అయితే అనేది చేద్దామండి. తర్వాత బెండింగ్ మూమెంట్స్ మాత్రం యాక్ట్ అయితే అనేది చేస్తాం. దానికంటే ముందు కొన్ని ఫార్ములాస్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫార్ములాస్ ఏంటంటే సాలిడ్ షాఫ్ట్కి ఈ విధంగా ఉంటుంది. సాలిడ్ షాఫ్ట్ యొక్క క్రాస్ సెక్షన్ ఇది అవుట్ సైడ్ డయామీటర్. ఓకే. నెక్స్ట్ ఇది హాలో షాఫ్ట్కి ఏంటి, ఇన్సైడ్ డయామీటర్ అండ్ అవుట్ సైడ్ డయామీటర్ అనేవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మనం ఆల్రెడీ టార్షన్ అనే టాపిక్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఏంటి, డయామీటర్స్ రేషియో K ఈక్వల్ టు ఇన్సైడ్ డయామీటర్ బై అవుట్ సైడ్ డయామీటర్. ఓకే. నెక్స్ట్ జే అంటే ఇది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మన షాఫ్ట్స్ డిజైన్ చేయాలంటే కంపల్సరీ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని కావాలి, దానికి ఒక క్రాస్ సెక్షన్ బేస్ చేసుకొని. సో దానికి ఫార్మ్ ఏంటి, IXX ప్లస్ IY మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ XX యాక్సిస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ YY యాక్సిస్. స్టాండర్డ్ గా సాలిడ్ షాఫ్ట్ కి ఫార్మ్ ఏంటంటే πd⁴/32 J కి. అది హాలో షాఫ్ట్ తీసుకుంటే J కి ఫార్మ్ ఏంటంటే
pi d power 4 by 32 into 1 minus k power 4. K and small d by capital D. Small d and inside diameter, capital D and outside diameter. From torsional equation tau by r equal to t by j equal to c into theta అనే c theta by l అనే ఫార్ములా తీసుకుంటే, టార్షనల్ ఈక్వేషన్ అనే ఫార్ములా తీసుకుంటే, దీని నుంచి మనం ఈ j అనే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, r అనే వాల్యూ d by 2 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, టార్క్ కి ఫార్ములాస్ ఏమేమి వస్తాయి? టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్ టార్క్ ఈక్వల్ టు టౌ j by r అయింది. j అనే వాల్యూ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేశాను నేను. నెక్స్ట్ r వాల్యూ d by 2 సబ్స్టిట్యూట్ చేశాను. అంటే రేడియస్ అంటే డయామీటర్ బై 2 అని ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా టార్క్ కి ఫార్ములా ఏమొచ్చింది? సాలిడ్ షాఫ్ట్ కి టార్క్ pi dq by 16 టౌ. సో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ ఆన్ ది బేస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది కనుక అడిగితే, అంటే ఓన్లీ టార్క్ మాత్రమే షాఫ్ట్స్ మీద యాక్ట్ అవుతుంది అంటే ఈ ఫార్ములా తీసుకోవాలి. ఇది ఒకటే మనకి యూజ్ అయింది. అదేవిధంగా సిమిలర్లీ హాలో షాఫ్ట్స్ కూడా మనకి సేమ్ ఇదే విధంగా j అనే వాల్యూ d by 2 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టార్క్ ఫర్ హాలో షాఫ్ట్ కి pi dq by 16 టౌ ఇంటూ 1 మైనస్ k పవర్ 4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ pi dq by 16 టౌ, pi dq by 16 టౌ ఇది కామన్ అండి. ఎక్స్ట్రాగా మనకి మల్టిప్లై అవుతుంది 1 మైనస్ k పవర్ 4 అనేది మల్టిప్లై అవుతుంది ఇక్కడ హాలో షాఫ్ట్ కి. ఆ k అనే వాల్యూ స్మాల్ d బై క్యాపిటల్ D. ఈ వాల్యూ k అనే వాల్యూ ఇస్తేనే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం. ఓకే అండి. సో ఓన్లీ షాఫ్ట్స్ మీద ఓన్లీ టార్క్ అనేది యాక్ట్ అయితే కనుక ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోండి. టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్, టార్క్ ఫర్ హాలో షాఫ్ట్, సాలిడ్ షాఫ్ట్, ఈ రెండు ఫార్ములాసే మన మెయిన్. ఓకే. నెక్స్ట్ స్ట్రెసెస్. ఇందాక మనం చూసిన యాక్సిల్ లోడ్స్ కానీ మనకి బెండింగ్ లోడ్స్ కానీ, అంటే బెండింగ్ మూమెంట్స్ యాక్ట్ అయితే ఫార్ములా ఏంటి, యాక్సిల్ లోడ్స్ యాక్ట్ అయితే ఫార్ములాస్ ఏంటి, ఇలాంటి ఫార్ములాస్ చూద్దాం ఒకసారి. సాలిడ్ షాఫ్ట్, హాలో షాఫ్ట్, k అంటే ఇందాక చెప్పాను డయామీటర్స్ రేషియో అని స్మాల్ d బై క్యాపిటల్ D. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ షాఫ్ట్ ఫార్ములా ఏంటి? pi by 4 d స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ హాలో షాఫ్ట్ కి pi by 4 d అవుట్ సైడ్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇన్సైడ్ డయామీటర్ స్క్వేర్. నెక్స్ట్ స్ట్రెస్ కి ఫార్ములా లోడ్ బై క్రాస్ సెక్షన్ ఏరియా. సో అప్పుడు టెన్జైల్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి అంటే యాక్సిల్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు మనకి ఫార్ములాస్ అవసరం అవుతాయి. సో టెన్జైల్ లోడ్ కి టెన్జైల్ స్ట్రెస్ ఈక్వల్ టెన్జైల్ లోడ్ బై క్రాస్ సెక్షన్ ఏరియా. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెస్ కి కంప్రెసివ్ లోడ్ బై క్రాస్ సెక్షన్ ఏరియా. అదే బెండింగ్ స్ట్రెస్ గురించి మన సెకండ్ టైప్ ప్రాబ్లమ్స్ ఏంటి? బెండింగ్ మూమెంట్స్ యాక్ట్ అయితే. సో బెండింగ్ మూమెంట్ అనేది యాక్ట్ అయితే బెండింగ్ స్ట్రెస్ వస్తుంది. సో బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? బెండింగ్ మూమెంట్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ బై సెక్షన్ మాడ్యులస్, దట్ ఈస్ సిగ్మా b ఈక్వల్ m by z. సిగ్మా b ఈక్వల్ m by z అనేది ఫార్ములా మనకి. ఓకే. సిగ్మా b ఈక్వల్ టు 32m by pi d క్యూబ్. జెడ్ కి సాలిడ్ షాఫ్ట్ కి జెడ్ ఫార్మ్ ఏంటంటే pi d క్యూబ్ బై 32 అండి. జెడ్ ని సెక్షన్ మాడ్యులస్ అంటాం. అంటే ఐఎక్స్ఎక్స్ బై రేడియస్ అండి. జెడ్ కి ఫార్మ్ ఏంటంటే ఐఎక్స్ఎక్స్ బై రేడియస్. జెడ్ ఫార్ములా ఐఎక్స్ఎక్స్ బై రేడియస్. అది వేస్తే pi d క్యూబ్ బై 32 అయింది. హాలో షాఫ్ట్ కూడా అంతే. సో pi d క్యూబ్ బై 32 ఇంటూ 1 మైనస్ k పవర్ 4 అనేది జెడ్కి హాలో షాఫ్ట్ ఫార్ములా. ఓకేనా. సో ఇవి రెండు ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. 32m by pi d క్యూబ్ అనే ఫార్ములా సాలిడ్ షాఫ్ట్ కి, 32m by pi d క్యూబ్ ఇంటూ 1 మైనస్ k పవర్ 4 అనేది హాలో షాఫ్ట్స్ కి అండి. బెండింగ్ స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తే సరిపోతుంది. తర్వాత షియర్ స్ట్రెస్ అనేది ఫార్ములా లోడ్ ఇస్తే కనుక డైరెక్ట్ లోడ్ బై ఏరియా వేయచ్చు. అది లోడ్ ఇవ్వకుండా టార్క్ ఇస్తే షియర్ స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టార్క్ అనేది ఇస్తే టార్క్ ఇస్తే టీ అనే వాల్యూ ఇస్తే టౌ కి ఫార్ములా ఏంటి? షియర్ స్ట్రెస్ టౌ ఈక్వల్ 16t by pi d క్యూబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్క్ లో. ఇది సాలిడ్ షాఫ్ట్ కి. ఇది హాలో షాఫ్ట్ కి అండి. హాలో షాఫ్ట్ వచ్చి సేమ్ అదే ఫార్ములా 1 మైనస్ k పవర్ 4 అనేది మల్టిప్లై అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆల్రెడీ ఇంతకుముందు మన స్లైడ్ లో టార్క్ అనే దానికి డెరివేషన్ చేసాం కదండి. టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్, టార్క్ ఫర్ హాలో షాఫ్ట్ అని చేసాం కదా. ఈ ఫార్ములాస్ వచ్చినాయి కదా ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో. టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్, టార్క్ ఫర్ హాలో షాఫ్ట్ అని డెరైవ్ చేసాం. వీటి నుంచే టవ్ అనే వాల్యూస్ వచ్చినాయి. టవ్ ఈక్వల్ టు అనేది క్రాస్ మల్టిప్లై చేస్తే టవ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే టవ్ ఈక్వల్ అని ఇది వచ్చింది. ఓకేనా. అంటే టార్క్ అనే ఫార్ములాస్ నుంచే నేను షియర్ స్ట్రెస్ అనే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాను. ఓకేనా. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్, ఇది మనకి పెద్ద యూజ్ చేయము. వచ్చేటప్పటికి మనకి జస్ట్ యంగ్స్ మాడ్యులస్ కి స్ట్రెస్ బై స్ట్రెయిన్.
మన డిజైన్ ఆఫ్ షాప్స్ లో ఈ మన యంగ్స్ మోడల్స్ అనేది పెద్ద యూజ్ చేయండి, జస్ట్ లీవ్ ఇట్. ఓకే, మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అయితే టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్, టార్క్ ఫర్ హాలో షాఫ్ట్, నెక్స్ట్ షేర్ స్ట్రెస్, నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్. ఓకే, ఈ 3 ఫార్ములాస్ మాత్రం ఎక్కువగా గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కంబైన్డ్ బెండింగ్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్స్ యాక్ట్ అయితే, అంటే ఇందాక విడివిడిగా యాక్ట్ అయితే ఫార్ములాస్ మనం చూస్తున్నాం, అవి రెండు కలిపి యాక్ట్ అయితే అంటే షేర్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్ కనుక యాక్ట్ అయితే అప్పుడు ఫార్ములా ఏంటి, ఏం రాయాలంటే ఇదండి, కంబైన్డ్ బెండింగ్ స్ట్రెస్ ప్లస్ షియర్ స్ట్రెస్ రెండు యాక్ట్ అయితే వాటికి కలిపి మనకి కలిపిన ఫార్ములా ఇది. దీన్ని మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటాం. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి. సో ఆ కాన్సెప్ట్లో మనకి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ ఫార్ములా ఇది. అంటే ఇక్కడ కంబైన్డ్ బెండింగ్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ రెండు యాక్ట్ అయితే అనే దానికి మ్యాక్సిమం స్ట్రెస్ ఫార్ములా ఇది. మినిమం స్ట్రెస్ కి ఫార్ములా వచ్చేటప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ మాక్సిమం షేర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటంటే టౌ మ్యాక్స్ ఈక్వల్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ప్లస్ 4. ఇది వెరీ ఇంపార్టెంట్. మన డిజైన్ ఆఫ్ షాప్స్ అనేవి ఈ టౌ మ్యాక్స్ అనే ఫార్ములా బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఓకే ఓకే, ఫస్ట్ టైప్ ప్రాబ్లమ్స్ మన టోటల్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. షాప్స్ అనేవి మెయిన్గా ఫోర్ ఉన్నాయండి, 4 మోడల్స్ ఉన్నాయి. ఓన్లీ షాఫ్ట్ సబ్జెక్టెడ్ ట్విస్టింగ్ మూమెంట్ ఓన్లీ అయితే ఒక మోడల్ అండి. నెక్స్ట్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ బెండింగ్ మూమెంట్ ఓన్లీ అయితే అది ఒక మోడల్ అండి. ఓకే ఓకే షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ ట్విస్టింగ్ మూమెంట్ ఓన్లీ అంటే షాఫ్ట్స్ మీద ఓన్లీ టార్క్ ఒకటే యాక్ట్ అయితే మనకి ఫార్ములాస్ ఏం చేస్తాం అంటే ఇందాక ఆల్రెడీ మనం చూసిన టార్క్ అనే ఫార్ములాస్ ఉన్నాయి కదండి, టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్, టార్క్ ఫర్ హాలో షాఫ్ట్ అనే ఫార్ములాస్. సో ఓన్లీ ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి మన షాఫ్ట్ యొక్క డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే అండి, మనకి సూటబుల్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ కనుక్కోమంటే ఈ ఫార్ములానే యూజ్ చేస్తామండి. ఓన్లీ టార్క్ ఒకటే యాక్ట్ అయితే, ఓకేనా, షాఫ్ట్స్ మీద ఓన్లీ ట్విస్టింగ్ మూమెంట్ ఆ టార్క్ మాత్రం యాక్ట్ అవుతుంటే ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి మనకి మోడల్స్ అండి. ఆల్రెడీ టార్షన్ అనే యూనిట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం వీటి మీద ప్రాబ్లమ్స్ ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ ఓన్లీ. షాఫ్ట్స్ సబ్జెక్ట్ టు బెండింగ్ మూమెంట్ ఓన్లీ అండ్ షాఫ్ట్స్ మీద ఓన్లీ బెండింగ్ లోడ్సే యాక్ట్ అవుతుంటే కనుక మనకు బెండింగ్ ఈక్వేషన్ ఉంది కదండి, M/I = σ/y = E/R అనే ఈక్వేషన్, బెండింగ్ ఈక్వేషన్ ఉంది కదా, దాని నుంచి బెండింగ్ స్ట్రెస్ σb/కి ఫార్ములా ఆల్రెడీ ఇందాక మన ఫార్ములాస్ డిస్కస్ చేసాం. సాలిడ్ షాఫ్ట్ కి ఫార్ములా ఏంటి, హాలో షాఫ్ట్ కి ఫార్ములా ఏంటి, బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి, బెండింగ్ మూమెంట్ బై సెక్షన్ మాడ్యులస్ అన్నాం, σb = M/z అన్నాం. ఈ ఫార్ములా బాగా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, σb = M/z. సాలిడ్ షాఫ్ట్ కి ఏం వస్తుంది, 32m/πd³. హాలో షాఫ్ట్ కి 32m/πd³ ఆఫ్ 1 - k⁴. ఆల్రెడీ ఈ ఫార్ములాస్ కూడా ఇందాక టేబులర్ ఫార్ములా మనం డిస్కస్ చేసాం. అంటే ఓన్లీ షాఫ్ట్స్ మీద బెండింగ్ మూమెంట్ మాత్రమే యాక్ట్ అయితే ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేయాలి, వేరేవి యూజ్ చేయడానికి లేదు. ఓకే అండి, అదే థర్డ్ టైప్ మోడల్ ప్రాబ్లం చూస్తే షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ కంబైన్డ్ ట్విస్టింగ్ మూమెంట్ అండ్ బెండింగ్ మూమెంట్. అంటే టార్క్ అండ్ బెండింగ్ మూమెంట్ రెండు కలిపి యాక్ట్ అయితే అప్పుడు మనకి మాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ నుంచి టౌ మ్యాక్స్ = σyt/2 × fs అనే ఈ ఫార్ములా కానీ, లేదు ఈ ఫార్ములా కానీ టౌ మ్యాక్స్ = 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ σ1² + 4 అంటే ఇక్కడ బెండింగ్ స్ట్రెస్, అదేవిధంగా ఇది షేర్ స్ట్రెస్ అండి, రెండు కలిపి ఇక్కడ వచ్చిన వాల్యూ టౌ మ్యాక్స్ = ఇక్కడ వచ్చిన వాల్యూ దీనికి ఈక్వల్ చేసి ఇక్కడ నుంచి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఫస్ట్ σyt/2 × fs అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి టౌ మ్యాక్స్ లో. తర్వాత ఇక్కడ σ1 అండ్ τ² అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ డీల్లో ఉంటాయి మనకు కావాల్సినవి, అక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు అంటే బెండింగ్ స్ట్రెస్, షేర్ స్ట్రెస్ రెండు ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి మనకి, ఓకేనా. సో ఈ రెండింటిని లేదు ఈ విధంగా అయినా ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, మనకి ఈ ఫార్ములా యూజ్ చేసి అయినా సాల్వ్ చేయొచ్చు, లేదు ఈ ఫార్ములా ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అనే ఈ ఫార్ములాని యూజ్ చేసి అయినా డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములాస్ లో ఏది యూజ్ చేసినా మనకి డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తాము, ఇక్కడ కంబైన్డ్ బెండింగ్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్స్ రెండు కలిపి యాక్ట్ అయితే ఈ ఫార్ములాస్ అండి.
అదే ఓన్లీ ట్విస్టింగ్ మూమెంట్కి ఓన్లీ టార్క్ అనే ఫార్ములా, ఓన్లీ బెండింగ్ మూమెంట్ బెండింగ్ స్ట్రెస్ అనే ఫార్ములా. ఓకే అండి, ఆ బెండింగ్ స్ట్రెస్ టార్క్ అనే వాటి నుంచి ఆ వచ్చిన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ. ఓకే అండి, మెయిన్గా 3 మోడల్స్. ఈ 4th మోడల్ అనేది ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు, అది సపరేట్గా డిస్కస్ చేద్దాం. యాక్సిల్ లోడ్స్, ట్విస్టింగ్ మూమెంట్స్, బెండింగ్ మూమెంట్స్ 3 యాక్ట్ అయితే అనేది ఓకేనా. ఫస్ట్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ట్విస్టింగ్ మూమెంట్ ఓన్లీ అనే దాని మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు నుంచి వస్తుంది. షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ట్విస్టింగ్ మూమెంట్ ఓన్లీ అంటే టార్క్ మాత్రమే షాఫ్ట్స్ మీద యాక్ట్ అవుతుంటే, టార్షన్ అనే టాపిక్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హాలో షాఫ్ట్స్, సాలిడ్ షాఫ్ట్స్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం, అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, సో మనకి క్వశ్చన్ హాలో షాఫ్ట్ కి సాలిడ్ షాఫ్ట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూడండి. A shaft is transmitting 100 kilowatts at 160 rpm. Find a suitable diameter for the shaft. Take maximum allowable shear stress as 70 megapascal. సో ఒక సాలిడ్ షాఫ్ట్ ఉందంట, ఆ సాలిడ్ షాఫ్ట్ ఎంత పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, వాట్స్ అని ఇస్తే దాని మీనింగ్ పవర్ అండి. పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది 100 కిలోవాట్స్ పవర్. ఎంత స్పీడ్తో ఆ షాఫ్ట్ అనేది ఎంత స్పీడ్ రొటేట్ అవుతుందంటే 160 rpm. ఇంత స్పీడ్ ఇంత పవర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే నాకు రిక్వైర్డ్ సైజు షాఫ్ట్ డయామీటర్ ఎంత ఉండాలి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ షేర్ స్ట్రెస్ వాల్యూ వర్క్ చేశాడండి, అంటే ఇక్కడ షేర్ స్ట్రెస్ ఇచ్చాడంటే దాని మీనింగ్ ఓన్లీ ఇక్కడ టార్క్ మాత్రమే యాక్ట్ అవుతుంది దాన్నండి. అంటే పవర్ ఇచ్చాడంటే ఓన్లీ టార్క్ ఒకటే యాక్ట్ అవుతున్నట్టు అక్కడ. ఇక రిమైన్ బెండింగ్ మూమెంట్స్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బెండింగ్ మూమెంట్స్ మెన్షన్ చేయలేదు, ఓన్లీ టార్క్ ఒకటే. ఇక్కడ హాలో షాఫ్ట్ కూడా సేమ్ అదే అండి క్వశ్చన్, కాకపోతే ఏ హాలో సాలిడ్ షాఫ్ట్ ప్లస్ హాలో అని ఇస్తాడు. ఏ హాలో షాఫ్ట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ 100 kilowatts 160 rpm, సేమ్ అండి, పవర్ సేమ్, స్పీడ్ సేమ్. ఫైండ్ సూటబుల్ డయామీటర్ ఫర్ ది షాఫ్ట్. టేక్ మాక్సిమం అలౌబుల్ షియర్ స్ట్రెస్, సేమ్ షియర్ స్ట్రెస్ కూడా 70 megapascal. ఇక్కడ ఎక్స్ట్రాగా హాలో షాఫ్ట్ సాల్వ్ చేయాలంటే కే అనే వాల్యూ మనకి ఇవ్వాలన్నాం. ఆ కే అనే వాల్యూ ఏంటి, డయామీటర్స్ రేషియో, ఇంటర్నల్ డయామీటర్ టు ది ఎక్స్టర్నల్ డయామీటర్ అనే రేషియో అనేది ఇవ్వాలి. సో ఇది కే వాల్యూ. సో సాలిడ్ షాఫ్ట్ కి హాలో షాఫ్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కే అనే వాల్యూ ఒకటే, రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమ్ అండి. సో గివెన్ డేటా అనేది చూస్తే స్పీడ్ 160 rpm, షియర్ స్ట్రెస్ వచ్చి 70 megapascal ఇచ్చాడండి. ఈ మొత్తం యూనిట్స్ ఎంఎంఎల్లో కానీ మీటర్స్లో కానీ కన్వర్ట్ చేసుకుంటే 1 megapascal ఈక్వల్ 1 Newton/mm², లేదంటే 1 megapascal మీటర్స్లో కానీ 10⁶ అయింది, 10⁶ Newton/m². మీకు మీటర్స్లో కావాలంటే మీటర్స్, ఎంఎంలో కావాలంటే ఎంఎం సపరేట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి పవర్ ఇచ్చారండి, పవర్ ఈక్వల్ 100 kilowatts, కిలోని 10⁻3. వాట్ అంటే మీనింగ్ ఏంటి, Newton/m/s అండి. సో అంటే మనకి పవర్ అనేది మీటర్స్లో ఉంది. సో మనకి యూనిట్స్ జాగ్రత్తగా చూసుకోండి, మనకు వచ్చే ఆన్సర్ టార్క్ అనే వాల్యూ మీటర్స్లో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పవర్ అనేది Newton/m/s మీటర్స్లో ఉంది కాబట్టి టార్క్ అనే వాల్యూ మీటర్స్లోనే వచ్చింది, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పవర్ అనేది ఇచ్చాడు కాబట్టి పవర్ నుంచి టార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టార్క్ ఫార్ములా ఏంటంటే పవర్ P ఈక్వల్ T ఇంటూ ఒమేగా, టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ. సో ఒమేగా అంటే 2πn/60. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ అనే వాల్యూ ఇచ్చాడు, పవర్ P వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్ పై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు తెలియని T వాల్యూ ఒకటి వస్తుంది. ఆ టీకి ఫార్ములా 60p/2πn. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇక్కడ మీరు చూస్తే P అనే వాల్యూ Newton/m/s సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఓకేనా. సో ఆన్సర్ టార్క్ అనేది కూడా మీకు Newton/m వస్తుంది. ఫస్ట్ మీకు వచ్చే ఆన్సర్ ఫస్ట్ Newton/m వస్తుంది, ఎందుకంటే పవర్ అనేది మీటర్స్లో సబ్స్టిట్యూట్ చేశారు కాబట్టి టార్క్ అనేది కూడా మీటర్స్లో వచ్చింది. మీటర్స్లో వచ్చిన దాని తర్వాత 1 మీటర్ ఈక్వల్ 10⁻3 వేసుకుంటే Newton/mm కన్వర్ట్ అయ్యింది. సో టార్క్ వచ్చేసింది. ఓకే, మనకి ప్రెజెంట్ ప్రాబ్లం టార్క్ ఒకటే యాక్ట్ అవుతుంది. సో టార్క్ ఒకటే యాక్ట్ అవుతుంటే మనకి ఏం చెప్పాం, ఏం ఫార్ములా వాడాలి, సాలిడ్ షాఫ్ట్, టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్ అనే ఫార్ములా మాత్రమే వాడాలి. సో ఇప్పుడు మనకు వచ్చిన టార్క్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, టౌ వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డి, మన రిక్వైర్డ్ షాఫ్ట్ డయామీటర్ అనేది వచ్చేస్తుంది. సో నాకు రిక్వైర్డ్ షాఫ్ట్ డయామీటర్ ఎంత కావాలి, 75.72 mm కావాలి. సో ఇక్కడ ఈ కేసులో ఏంటి, ఓన్లీ టార్క్ ఒకటే యాక్ట్ అవుతుంది. సాలిడ్ షాఫ్ట్, హాలో షాఫ్ట్ కూడా సేమ్ అదే ప్రొసీజర్ అండి. గివెన్ డేటా సేమ్ ఎన్ ఇచ్చాడు, టౌ కూడా సేమ్ అదే, కాబట్టి మనకి ఇచ్చింది డయామీటర్స్ రేషియో కే అనేది ఒకటి ఇచ్చాడు కాబట్టి అది ఒకటి తీసుకోండి. షియర్ స్ట్రెస్ ఒకటే, పవర్ అదే, మనకి మొత్తం ఫార్ములాస్ అదే, టార్క్ అదే, మనకి వచ్చే టార్క్ ఫైనల్గా ఇక్కడ వచ్చే టార్క్ కూడా సేమ్, సాలిడ్ షాఫ్ట్కి హాలో షాఫ్ట్ సేమ్ ఒకటే వస్తుంది.
కాకపోతే మన ఫార్ములా ఏంటి, టార్క్ ఈక్వల్ పై డి క్యూబ్ బై 16 టౌ అనేది సాలిడ్ షాఫ్ట్కి. ఇక్కడ హాలో షాఫ్ట్కి ఏంటి 1 మైనస్ కే పవర్ 4 అనేది ఒకటి మనం మల్టిప్లై అయింది అడిషనల్గా. సో అది ఒకటే డిఫరెన్స్. ఇక్కడ టార్క్ అనేది అంతకుముందు మనకు వచ్చిన వాల్యూ సేమ్ అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా మనకి అగైన్ డి అనేది మనకి తెలియదు, ఆ డి వాల్యూ వస్తుంది. సో ఈ డి ఏంది అవుట్ సైడ్ డయామీటర్. ఫస్ట్ అవుట్ సైడ్ డయామీటర్ వస్తుంది. నెక్స్ట్ ఇన్సైడ్ డయామీటర్ కావాలి హాలో షాఫ్ట్కి. సో ఇన్సైడ్ డయామీటర్ కావాలంటే ఇక్కడ డయామీటర్స్ రేషియో కే అనే వాల్యూ ఇచ్చాడు 3/4 ఇంటూ వచ్చిన అవుట్ సైడ్ డయామీటర్తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ ఇన్సైడ్ డయామీటర్ అనేది వస్తుంది. సో ఇది సాలిడ్ షాఫ్ట్కి హాలో షాఫ్ట్కి ఓన్లీ టార్క్ యాక్ట్ అయితే. దీంట్లోనే ఓకేనా ఈ మనకి చూసే షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ట్విస్టింగ్ మూమెంట్ ఓన్లీ ప్రాబ్లమ్స్. ఓకే అండి. నెక్స్ట్ షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ ట్విస్టింగ్ మూమెంట్ ఓన్లీ అనే దాంట్లోనే అదర్ టైప్ చూస్తే ఓన్లీ టార్క్ మీదే ప్రాబ్లమ్స్ చూస్తే ఇందాక చెప్పిన ప్రాబ్లమ్ సేమ్ అదే. గివెన్ డేటా 100 kW 160 rpm మొత్తం ఒకటే అండి. సూటబుల్ డయామీటర్ కనుక. కాకపోతే ఏంటి, ఇఫ్ ద మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ ఎక్సీడ్స్ ది మీన్ బై 25%. అంటే మ్యాక్సిమం టార్క్ అనేది ఇస్తే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. ఆల్రెడీ మనం టార్షన్ అనే టాపిక్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో ఒకసారి చూడండి. హాలో షాఫ్ట్కి సాలిడ్ షాఫ్ట్ సేమ్ క్వశ్చన్ మొత్తం ఒకటే. జస్ట్ ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ ప్లేస్ హాలో షాఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డయామీటర్స్ రేషియో కే అనే వాల్యూ ఒకటి ఇస్తాడు మనకి. ఇక్కడ డయామీటర్స్ రేషియో అంత ఇచ్చాడు 3/4. అదొకటి డిఫరెన్స్ అండి. సాలిడ్ షాఫ్ట్కి కే అనేది ఉండదు, హాలో షాఫ్ట్కి మాత్రం కే ఉంటుంది. సో అదొకటే డిఫరెన్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్ ప్రొసీజర్ అంతా ఒకటే. సో ఇందాక ప్రాబ్లంలో గివెన్ డేటా ఏదైతే ఉందో సేమ్ అదే గివెన్ డేటా కాబట్టి నేను ఫాస్ట్గా తీసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ కలర్లో ఇండికేట్ చేస్తుంది చూడండి క్వశ్చన్. ఇఫ్ ద మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ ఎక్సీడ్స్ ది మీన్ బై 25% అని అన్నాడు. దాని మీనింగ్ ఏంటంటే టార్క్ అనేది ఎడిషనల్గా వచ్చిన ఆన్సర్కి 25% ఎక్స్ట్రానే తీసుకోండి అని. సో మనకి ఆల్రెడీ టార్క్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత ప్రాబ్లం చేసినట్టే సేమ్ టార్క్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వచ్చిన టార్క్కి 25% ఎక్స్ట్రా తీసుకోండి. దానికి ఫార్ములా ఏంటి, 100% ఆల్రెడీ మనకు ఉంటుంది. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాడు ఎడిషనల్ 25 అన్నాడు కాబట్టి 25% యాడ్ చేస్తే నాకు 125% అయింది. 125% అయిపోవాలి బై 100 వేస్తే 1.25 అయింది. 1.25 టీ మీన్ వాడు ఉంది 25% మీన్ బై 25 అన్నాడు. సో మీన్ టార్క్ మనం టీ అని తీసుకుంటాం. సో 1.25 ఇంటూ టీ. ఇది టీ మ్యాక్స్ యొక్క ఫార్ములా అండి. సో నెక్స్ట్ పవర్ అనేది సేమ్ ఆ ఫార్ములా, టార్క్ అనే ఫార్ములా సేమ్ మనకి వచ్చే టార్క్ కూడా ఇందాక లాస్ట్ ప్రాబ్లం వచ్చింది సేమ్ అదే టార్క్ వాల్యూ. ఓకేనా. కాకపోతే మనం ఫైండ్ అవుట్ చేస్తుంది మ్యాక్సిమం టార్క్ ఇక్కడ ఈ కేసులో. సో టీ మ్యాక్స్ అనేది 1.25 ఈ వచ్చిన టీతో మల్టిప్లై చేస్తే మనకి టీ మ్యాక్స్ వస్తుంది. ఈ టీ మ్యాక్స్ అనేది ఇక ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇందాక మనకి టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్లో టీ ఈక్వల్ 5d3/16 టౌ అని వేసాం. టీ అనేది తీసుకున్నాం అక్కడ. కానీ ఈ కండిషన్ టీ ప్లస్ టీ మ్యాక్స్ తీసుకోండి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం టార్క్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి టీ మ్యాక్స్ తీసుకుంటున్నాం. అంతే. ఆ డిఫరెన్స్ అంతే. ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం డిఫరెన్స్ ఏంటంటే టీ ప్లస్లో టీ మ్యాక్స్ తీసుకుంటున్నాం. ఓకే. ఈ రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమ్ అండి. ఓకేనా. టీ ప్లస్లో టీ మ్యాక్స్ ఒకటే తీసుకుంటున్నాం అండి. ఇక రిమైనింగ్ ఫార్ములాస్ మొత్తం ఒకటే మనం చేసింది. ఓకేనా. సేమ్ అదేవిధంగా హాలో షాఫ్ట్ కూడా సేమ్ అదే ప్రొసీజర్ అదే ఫార్ములాస్ అండి. ఇక్కడ కూడా టీ మ్యాక్సే మనం కన్సిడర్ చేయాలి. సేమ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ సాలిడ్ షాఫ్ట్కి ఏదైతే ఉందో అవే స్టెప్స్ ఇక్కడ కూడా. కే అనేది ఒకటే అడిషనల్గా వచ్చింది గివెన్ డేటాలో. నెక్స్ట్ టార్క్ ఫర్ హాలో షాఫ్ట్ ఫార్ములా ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ టీ ప్లస్ టీ మ్యాక్స్ వచ్చింది. సేమ్ అవే ఫార్ములాస్ యూజ్ చేస్తుంది. ఓకే. సో మనకి ఇందాక వచ్చినట్టుగా అవుట్ సైడ్ డయామీటర్ అండ్ ఇన్సైడ్ డయామీటర్ వస్తుంది. ఓకే అండి. ప్రొసీజర్ అనేది ఇందాక మనం చేసిన ఫార్ములాస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, మ్యాక్సిమం టార్క్ అనేది ఒకటి ఇచ్చాడు ఇక్కడ ఈ కేసులో. మ్యాక్సిమం టార్క్ అనేది ఒకటి ఇచ్చాడండి. అప్పుడు టీ ప్లస్ టీ మ్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నాం అంతే ఫార్ములాలో టార్క్. ఓకే. ఇవే ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇవన్నీ డిజైన్ ఆఫ్ షాఫ్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ స్ట్రెంత్ అండి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి. అదే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ రిజిడిటీ అండ్ స్టిఫ్నెస్ అని ఒక కేసు ఉంటుంది. అది ఇస్తే ఎలా సాల్వ్ చేస్తాం. ఇక్కడ కూడా ఓన్లీ టార్క్ ఒకటే యాక్ట్ అవుతుంది. క్వశ్చన్ అంతా మొత్తం ఒకటే. ఇక్కడ కాకపోతే ఏంటంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అను లెంత్ ఆఫ్ ఏ షాఫ్ట్ అదేవిధంగా షేర్ మోడల్స్ ఇస్తాండి. ఏ షాఫ్ట్ ఈజ్ ట్రాన్స్మిటింగ్ 100 kW 160 rpm అంటే పవర్ ఒకటే, స్పీడ్ సేమ్ అదే ఇచ్చాడు. సూటబుల్ డయామీటర్ షాఫ్టే కనుక్కున్నాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా పవర్ ఇందాక మనకి మీన్ అంటే 25% మీన్ అంటున్నాడు. అంటే మ్యాక్సిమం టార్క్ ఇచ్చాడు. మళ్ళీ ఇందాక మన ప్రీవియస్ ప్రాబ్లం ఏదైతే సేమ్ అదే మ్యాక్సిమం టార్క్ అంటే అదే మోడల్. కాకపోతే ఇక్కడ
ద షాఫ్ట్ ఈజ్ నాట్ టు ట్విస్ట్ మోర్ దాన్ 1.5 డిగ్రీ అని ఇచ్చాడు. అంటే టార్క్ వాల్యూస్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్విస్టింగ్ లో ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది ఇస్తాడండి, ఎంత యాంగిల్ టర్న్ అవుతుంది అనేది, ఆ ట్విస్టింగ్ యాంగిల్ అనేది డిగ్రీస్ లో ఇస్తే దాన్ని రేడియన్స్ లో మార్చడం. ఈ వాల్యూ కనపడిందంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇస్తే మనకి షాఫ్ట్స్ అనేవి ఈ మోడలే చేయాలండి మీరు కంపల్సరీ. ఇది కనుక లేకపోతే లెంత్ షాఫ్ట్ యొక్క ట్విస్టింగ్ యాంగిల్ లేకపోతే ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం. ఓకే, సేమ్ మొత్తం ఒకటే. హాలో షాఫ్ట్ సాలిడ్ షాఫ్ట్ రెండు ఒకటే క్వశ్చన్, జస్ట్ సాలిడ్ ప్లస్ హాలో. నెక్స్ట్ డామేజ్ రేషియో అదొకటే మనకు క్వశ్చన్ తేడా ఉంటుంది. గివెన్ డేటా అనేది ప్రీవియస్ ప్రాబ్లం మనం ఏదైతే చేసాం అదే గివెన్ డేటా, మ్యాక్సిమం టార్క్ కి అదే ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసిన మ్యాక్సిమం టార్క్ అనే దాని నుంచి ఫైండ్ అవుట్ చేసాం కదండి, అది మొత్తం ఇక్కడ మళ్ళీ యూజ్ చేసాను. అదే ఫస్ట్ కేసు ఏంటంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ స్ట్రెంత్, మనం ఇంతవరకు ఇందాక చేసిందండి. ఓకే అండి. అదే ఇప్పుడు నాకు యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇస్తే ఏం చేయాలంటే కంటిన్యూషన్. ఇందాక మనం సాల్వ్ చేసిన ప్రాబ్లంకి ఇది ఎడిషన్ అండి ఈ కేసు అనేది. ఓకేనా, ఇందాక మనం చూసిన ప్రాబ్లం ఉంది కదా, చూసిన ప్రాబ్లంకి ఎడిషన్ అనమాట ఈ కేసు అనేది. సో ఇంతవరకు ఇందాక మనం చేసిందే, ఇంతవరకు గివెన్ డేటా కానీ ఇంతవరకు ఆన్సర్ అనేది ఇందాక మనకు వచ్చిన సేమ్ ఆన్సర్, అదే, ఏం మారలేదు. ఎడిషనల్గా యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇస్తే ఏం చేయాలంటే దానికి కేసు పేరు ఏంటంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ రిజిడిటీ ఆర్ స్టిఫ్నెస్ అనమాట. థీటా అనే వాల్యూ ఇస్తే డిగ్రీస్లో ఇచ్చాడు, డిగ్రీస్లో వచ్చిందాన్ని 5/180తో మల్టిప్లై చేస్తే రేడియన్స్లో మారుతుంది. యాంగిల్ని రేడియన్స్లో మార్చాలి. దానికి ఏం చేయాలి, 5/180తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో టార్షనల్ ఈక్వేషన్ నుంచి మనకి ఈ ఫార్ములా నుంచి T/J = C/θ/L అనే ఈ ఫార్ములా నుంచి టీ వాల్యూ ఆల్రెడీ మనం టీ మ్యాక్స్ ఉంది కదండి, ఇక్కడ మనం టీ మ్యాక్స్ అండి సబ్స్టిట్యూట్ చేయాల్సింది. టీ మ్యాక్స్ మ్యాక్సిమం టార్క్ గురించి మాట్లాడుతుంది కాబట్టి మ్యాక్సిమం టార్క్ డివైడెడ్ బై J = C/θ/L. థీటా వాల్యూ ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ మనకి ఇచ్చాడు, సి వాల్యూ గివెన్ డేటాలో ఇచ్చేసాడు ఇక్కడ. ఓకేనా, ఎల్ వాల్యూ లెంత్ ఆఫ్ ఎ షాఫ్ట్ అనేది ఇదిగోండి, లెంత్ వచ్చి 3 మీటర్స్ అని ఇచ్చాడు. సో C/θ/L అనే వాల్యూస్ ఇస్తే ఈ మోడల్ చేయాలి మనం. ఓకే, మ్యాక్సిమం టార్క్ J వాల్యూ ఆల్రెడీ సాలిడ్ షాఫ్ట్ కి ఇందాక చూసాం, πd⁴/32 ఫార్ములాస్ మనకి టేబులర్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను ఆల్రెడీ, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో దీని నుంచి మనకు అన్నోన్ వాల్యూ ఓన్లీ డి, ఆ డి అనేది వచ్చేస్తుంది. ఓకే అండి, సేమ్ నెక్స్ట్ ఈ హాలో షాఫ్ట్ కూడా ఇందాక మనం ఏదైతే చేసాం అదే ఆన్సర్, అదే ప్రొసీజర్ అని చెప్పాం. అంటే ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ యొక్క టీ మ్యాక్స్ ఫార్ములా, ఇక్కడ హాలో షాఫ్ట్ టీ మ్యాక్స్ ఫార్ములా, అది ఒకటే చేంజ్ అయ్యింది అని చెప్పాం. సేమ్ అదే ఇంతవరకు ఆన్సర్. ఇప్పుడు దీనికి ఎలా అయితే సెకండ్ కేసు అనేది ఎలా అయితే ఉందో సేమ్ దీనికి కూడా సెకండ్ కేసు సేమ్ ఇదే ఫార్ములా. ఓకే అండి, కాకపోతే ఇక్కడ మనకి ఏంటి, సాలిడ్ షాఫ్ట్ కి J ఫార్ములా ఏంటి, πd⁴/32. హాలో షాఫ్ట్ ఫార్ములా ఏంటి, πd⁴/32 × 1 - k⁴ ఇంటూ 1 - k⁴ అనేది వాల్యూ మాత్రమే చేంజ్. రిమైనింగ్ వాల్యూస్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇది ఒకటే అండి. హాలో షాఫ్ట్ కి ఇక్కడ ఏంటి 1 - k⁴ అని ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అదొకటే డిఫరెన్స్. కే అంటే ఏంది, రేషియోస్, డయామీటర్స్ రేషియో అండి, ఇన్సైడ్ డయామీటర్ బై అవుట్ సైడ్ డయామీటర్. హాలో షాఫ్ట్ మాత్రమే ఉంటాయి కదా డయామీటర్స్ అనేవి రెండు, అందువల్ల ఇక్కడ అది మల్టిప్లై అవుతుంది అంతే, అదొకటే డిఫరెన్స్ సాలిడ్ షాఫ్ట్ కి హాలో షాఫ్ట్. సో ఇక్కడ అవుట్ సైడ్ డయామీటర్ ఇన్సైడ్ డయామీటర్ వచ్చేసింది. సో ఇప్పుడు వరకు మీకు చెప్పుకుని టోటల్గా 6 ప్రాబ్లమ్స్ చెప్పాను. 6 ప్రాబ్లమ్స్ లో కూడా ఓన్లీ టార్క్ ఒకటే యాక్ట్ అవుతుంది. టార్క్ మాత్రమే యాక్ట్ అయితే ఈ మోడల్స్ అండి. ఆల్రెడీ మన టార్షన్ అండ్ టార్క్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఒకసారి అవి చూడండి, టార్షన్ అనే టాపిక్ ఒకసారి చూస్తే మీకు అర్థమైంది ఆ ప్రాబ్లమ్స్ క్లియర్గా. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, టైం లిమిటెడ్గా ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ ఓన్లీ. ఓకే, షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ ఓన్లీ తీసుకుంటున్నాను, అంటే బెండింగ్ మూమెంట్స్ మాత్రమే షాఫ్ట్స్ మీద యాక్ట్ అవుతున్నాయి, ఎలాంటి ట్విస్టింగ్ మూమెంట్ అనేది ఇక్కడ యాక్ట్ అవ్వట్లేదు. ఓకే అండి, షాఫ్ట్స్ మీద ఎలాంటి టార్షన్ అనేది లేదు. ఓకేనా, టార్క్ అనేది లేకపోతే ఇప్పుడు మనకి ఓన్లీ బెండింగ్ మూమెంట్ మాత్రమే యాక్ట్ అయితే ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం చూస్తే మీకు, a pair of wheels of a railway wagon carries a load of 50 kilonewtons on each axle box acting at a distance of 100 mm outside the wheel base. The gauge of the rails is 1.4 meters.
find the diameter of the axle between the wheels if the stress is not exceed 100 megapascal. సో ఇక్కడ యాక్సిల్ అనేది ఏంటి, షాఫ్టే అండి, ఓకేనా. యాక్సిల్ అన్నా కూడా షాఫ్టే. ఓకే, సో ఇక్కడ ఈ షాఫ్ట్ మీద లోడ్స్ ఈ విధంగా యాక్ట్ అవుతుందండి. మన రైల్వే వ్యాగన్ యొక్క వీల్స్ అని ఇవి రెండు, వాటికి అవుట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా షాఫ్ట్ అనేది బయటకు వస్తుంది. వాటి మీద మనకి యాక్సిల్ బాక్స్ అనేది మౌంట్ అయి ఉంటుంది. ఆ బాక్స్ మీద ఆ బాక్స్ యొక్క లోడ్ ఎంత అనేది ఇచ్చారండి, 50 కిలోమీటర్స్ అనమాట. ఇటు సైడ్ యాక్ట్ అయ్యేది ఆ యాక్సిల్ బాక్స్ యొక్క లోడ్. ఓకే, ఆ యాక్సిల్ బాక్స్ యొక్క లోడ్ సెల్ఫ్ వెయిట్ అనేది ఎలా యాక్ట్ అయ్యింది, వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ అయ్యింది. సో అందుకని వర్టికల్గా ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ ఈ లోడ్ మొత్తం ఈ 50 కిలోమీటర్స్ అనే లోడ్ ఎంత దూరం ఉంది యాక్సిల్ కంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 mm దూరం, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 mm దూరంలో యాక్ట్ అవుతుంది, సేమ్ ఈక్వల్. సో ఈ రెండు యాక్సిల్స్ ఈ రెండు వీల్స్ మధ్య ఉన్న దూరం వచ్చి 1.4 మీటర్స్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వీల్స్ ఉన్నాయి కదండి, ఈ యాక్సిల్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్ ఈ వీల్స్ మీదే బేస్ అయి ఉంటాయి, అంటే వీల్సే సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఆ యాక్సిల్ని. ఆ యాక్సిల్ అనేది బెండ్ అవ్వకుండా సపోర్ట్ చేసేది ఏంటి, ఈ వీల్స్. సో ఈ వీల్స్ దగ్గర రియాక్షన్స్ వస్తాయి, అంటే బెండింగ్ మూమెంట్స్ అనేవి ఈ రెండింటి దగ్గర మనకి కావాలండి. అంటే బెండింగ్ మూమెంట్ ఎట్ సి లేదా బెండింగ్ మూమెంట్ ఎట్ డి కానీ మనకి కనుక్కుంటే కనుక అది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో నాకు లోడ్ ఇంటూ అంటే 50 కిలోమీటర్స్ లోడ్ ఇంటూ ఈ వీల్కి మధ్య ఉన్న దూరం వేస్తే మనకి అది బెండింగ్ మూమెంట్ అండి ఇక్కడ. సో ఇక్కడ లోడ్ వచ్చి 50 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దూరం మనకి 100 mm అని ఇచ్చాడు. సో బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్ వచ్చి 50 కిలోమీటర్స్ అండ్ డిస్టెన్స్ వచ్చి 100. ఇక్కడ బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఎట్ సి దగ్గర కానీ ఎట్ డి దగ్గర కానీ రెండు ఈక్వల్ మనకు వచ్చేది, ఎందుకంటే ఇటు 50 ఇటు 50, డిస్టెన్స్ వచ్చి ఇటు 100 ఇటు 100. సో ఈక్వల్గా ఉంది కాబట్టి ఏదో ఒకటి కనుక్కుంటే చాలండి. సో ఎట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి కానీ బెండింగ్ మూమెంట్ ఎట్ డి కానీ రెండు ఈక్వలే. సో అందుకని నేను ఒకటే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను, M = W × L. బెండింగ్ మూమెంట్ = లోడ్ ఇంటూ డిస్టెన్స్. నాకు ఈ వాల్యూ వచ్చింది. తర్వాత మనం ఆల్రెడీ బెండింగ్ స్ట్రెస్కి ఫార్ములా ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాము. బెండింగ్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి మనకి, సిగ్మా బి ఈక్వల్ టు M/Z. సిగ్మా బి ఈక్వల్ టు M/Z అనే ఫార్ములా డిస్కస్ చేసాం. జెడ్కి ఫార్ములా ఏంటి మనకి, πd³/32. జెడ్కి ఫార్ములా ఏంటి, πd³/32 అండి. ఆల్రెడీ సాలిడ్ షాఫ్ట్కి జెడ్ ఫార్ములాస్ అనేవి ఇందాక ఆల్రెడీ మీకు టేబులర్ ఫార్మ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జెడ్కి ఫార్ములా ఏంటి, πd³/32. సో M అనే వాల్యూ మనకి ఆల్రెడీ వచ్చింది, జెడ్కి వచ్చి πd³/32. సిగ్మా బి వాల్యూ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఇచ్చాడు గివెన్ డేటాలో, ద స్ట్రెస్ ఇస్ నాట్ ఎక్సీడ్ అన్నాడు. సో సిగ్మా బి వాల్యూ 100 MPa ఇచ్చాడు. ఓకే అండి. M వాల్యూ 5 × 10⁶ వచ్చింది. నెక్స్ట్ జెడ్ వాల్యూ πd³/32. సో ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు అన్నోన్ వాల్యూ డి అనేది వస్తుంది. ఆ డి వాల్యూ ఇదండి. సో రిక్వైర్డ్ అక్కడ యాక్సిల్ అనేది, ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన యాక్సిల్ అనేది ఎంత ఉండాలంటే మినిమం 79.8 అంటే 80 mm మినిమం సైజ్ ఉంటేనే ఈ లోడ్ అనేది బేర్ చేయగలదు, లేదంటే అది బెండ్ అయిపోద్ది, ఫెయిల్ అయిపోద్ది. సో మినిమం ఈ షాఫ్ట్ యొక్క డయామీటర్ 80 mm సైజ్ ఉంటేనే ఈ 50 కిలోమీటర్స్ అనే లోడ్ అనేది బేర్ చేయగలదు, అదర్వైజ్ ఈ షాఫ్ట్ అనేది ఫెయిల్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎక్కడ కూడా టార్క్ అనేది రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ బెండింగ్ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయండి. అంటే సమ్ సర్టైన్ దూరంలో లోడ్స్ యాక్ట్ అవుతున్నట్టు ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి బెండింగ్ మూమెంట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఏ పంప్ లివర్ రాకింగ్ షాఫ్ట్. ఒకసారి ఈ డయాగ్రమ్ చూడండి. ఇందాక మీరు రైల్వే వ్యాగన్స్ యొక్క వీల్ యాక్సిల్ ఇచ్చాడు కదా, సేమ్ అలాంటిదే, కాకపోతే ఇక్కడ వేరేది. A pump lever rocking shaft is shown in figure. The pump lever exerts forces of 25 kN, 35 kN concentrated at 150 mm and 200 mm from the left and right hand bearings respectively. Find the diameter of the central portion of the shaft if the stress is not to exceed 100 MPa. So ఈ ప్రాబ్లంలో డయాగ్రామ్ చూడండి. ఇట్ సైడ్ బోత్ ఎండ్స్ లో బేరింగ్స్ సపోర్ట్ అయ్యి ఉన్నాయి. ఈ లోపల ఎట్ సి అండ్ డి అనే పాయింట్స్ దగ్గర లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి. సో అంటే ఈ విధంగా యాక్ట్ అవుతుందండి. ఎట్ ఏ అండ్ బి దగ్గర బేరింగ్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ రియాక్షన్ సపోర్ట్స్ చేసేవి ఏ అండ్ బి. సో రియాక్షన్స్ అనేవి ఏ అండ్ బి దగ్గర వస్తాయి.
లోడ్స్ యాక్ట్ అవుతుంది అట్ సి అండ్ డి దగ్గర అండి. ఇక్కడ మనకి ఇచ్చింది 25 అండ్ 35. అదేవిధంగా డిస్టెన్సెస్ ఇచ్చాడు, ఇటు సైడ్ 150 mm, ఇటు సైడ్ 200 mm. సో ఇక్కడ మన ఈ ప్రాబ్లం చూస్తే ఈక్వల్గా లోడ్స్ యాక్ట్ అవ్వట్లేదు, ఈక్వల్ స్పేసింగ్ కూడా లేదు. సో కంపల్సరీ మనం బెండింగ్ మూమెంట్ అట్ సి, బెండింగ్ మూమెంట్ అట్ డి, ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలండి. బెండింగ్ మూమెంట్ అట్ ఏ, అట్ బి జీరో, ఎందుకంటే సపోర్ట్స్ దగ్గర ఇక్కడ జీరో ఉంటుంది, సింపుల్ సపోర్టెడ్ కాబట్టి. బెండింగ్ మూమెంట్ అట్ సి కానీ బెండింగ్ మూమెంట్ అట్ డి కానీ ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట కానీ ఒక చోట మ్యాక్సిమం ఉంటుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ మనం వేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ లోడ్స్ తీసుకోండి. వర్టికల్ లోడ్స్ ఏంటి, ఆర్ఏ ఆర్బి అని వర్టికల్. సో అది ప్లస్ డౌన్వర్డ్ ఫోర్సెస్ వచ్చి రైట్ సైడ్కి వేసుకోండి 25 ప్లస్ 35. సో దీని నుంచి ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 60 వచ్చింది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ ఏ కానీ బెండింగ్ మూమెంట్ అట్ బి కానీ ఈక్వల్ టు 0 చేస్తే ఆర్ఏ కానీ ఆర్బి యొక్క రియాక్షన్ వాల్యూ వస్తుంది మనకి. సో నేను బెండింగ్ మూమెంట్ అబౌట్ ఏ, బెండింగ్ మూమెంట్ అట్ ఏ ఈక్వల్ టు 0 చేస్తాను. అంటే ప్రతి ఫోర్స్ కూడా ఏకి ఉన్న దూరం ఇస్తే 25 ఇంటూ 150, 35 ఇంటూ 750, నెక్స్ట్ ఆర్బి ఇంటూ 950. అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అనేది వేస్తూ ఉంటే అది మనకి బెండింగ్ మూమెంట్ అనమాట. సో ఫస్ట్ చూడండి, వర్టికల్ డౌన్వర్డ్స్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్ని ఒకవైపుకి, అప్వర్డ్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్ని ఈక్వల్టీకి ఒకవైపుకి వేసుకోండి. సో నేను అప్వర్డ్స్కి యాక్ట్ అయ్యేవి లెఫ్ట్ సైడ్ రాసుకుంటున్నాను, డౌన్వర్డ్స్కి యాక్ట్ అయ్యేవి రైట్ సైడ్కి వేసుకుంటున్నాను అండి ఈక్వల్కి. సో ఆర్బి అనేది ఏకి ఉన్న దూరం ఎంత 950. సో 950 ఇంటూ ఆర్బి ఈక్వల్ టు ఈ 25, 35 అనేది రైట్ సైడ్ కిందకి యాక్ట్ అనేది రైట్ సైడ్ రాసుకోండి. 35 అనేది ఏకి ఎంత దూరం 750. సో 35 ఇంటూ 750 ప్లస్ 25 అనేది ఏకి ఉన్న దూరం 150. సో 25 ఇంటూ 150 వేస్తే ఇది. సో ఈ వచ్చిన వాల్యూ ఈక్వల్ టు 0కి చేస్తే నీకు కావాల్సిన ఆర్బి వాల్యూ 31.58 10^3 వచ్చింది. నెక్స్ట్ ఈ ఫార్ములా ఆర్ఏ ప్లస్ ఆర్బి అనే దాంట్లో వేస్తే నీకు ఆన్సర్ వచ్చేటప్పటికి 6.316 in 10^6 వచ్చింది ఆర్బి వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బెండింగ్ స్ట్రెస్ సారీ ఆర్ఏ ఆర్బి వాల్యూస్ ఇవ్వండి. నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ అట్ సి కావాలంటే ఆర్ఏ ఇంటూ 150 వేస్తే బెండింగ్ మూమెంట్ అట్ సి కావాలంటే ఆర్ఏ ఇంటూ 150 అండి. అదే బెండింగ్ మూమెంట్ అట్ డి కావాలంటే ఆర్బి ఇంటూ 200. ఓకేనా, సో ఆర్ఏ ఇంటూ 150 అనేది ఇది బెండింగ్ మూమెంట్ అట్ సి. నెక్స్ట్ ఆర్బి ఇంటూ 200 వేస్తే బెండింగ్ మూమెంట్ అట్ డి. ఈ రెండిట్లో ఎక్కువ వాల్యూ ఏదైతే ఉందో అది మాక్సిమం బెండింగ్ మూమెంట్. సో ఎం అనేది తీసుకోవాలి, ఎంగా తీసుకుంటాం. ఈ రెండిట్లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అది ఎం మాక్సిమం వాల్యూ. సో ఎం ఈక్వల్ టు 6.316 in 10^6. ఈ వాల్యూని ఇప్పుడు మన ఫార్ములాలో యూజ్ చేస్తాం. సో మనకి బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా ఆల్రెడీ ఇందా చెప్పాము, బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా అంటే M/Z అని. సో ఎం అనే వాల్యూ వచ్చేసింది. జెడ్ అనేది ఏంటి, πd3/32 అనేది జెడ్ సాలిడ్ షాఫ్ట్ ఫార్ములా. ఎం అనేది వచ్చు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా బి ఈక్వల్ సాలిడ్ షాఫ్ట్కి 32m/πd3. సో సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా బి ఈక్వల్ మనకి ఏమని ఇచ్చాడండి, ఇక్కడ 100 అని ఇచ్చాడండి. ఇక్కడ బెండింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు 100. సో 100 సబ్స్టిట్యూట్ చేయండి M/Z. సో ఎం వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము మ్యాక్సిమం, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా డి అనేది మనకు వస్తుంది. సో ఆ డి అనే వాల్యూ ఎంతంటే 86.3 mm. ఓకే అండి, సో ఇది ఫైనల్గా ఆన్సర్ మనకి. ఓకే అండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డి కాబట్టి ఆ డి అనేది ఈ విధంగా ఇక్కడ ఓన్లీ బెండింగ్ మూమెంటే యాక్ట్ అవుతుంది అంతే కదండి. సర్టైన్ దూరంలో లోడ్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి దీనివల్ల ఫామ్ అయ్యేది బెండింగ్ లోడ్స్. సో బెండింగ్ లోడ్స్ అంటే ఓన్లీ బెండింగ్ మూమెంట్స్ ఉంటాయి. బెండింగ్ మూమెంట్స్ని రెసిస్ట్ చేసే విధంగా మనం డిజైన్ చేయాలి కాబట్టి ఈ మోడల్ ప్రాబ్లం ఇది ఒక వన్ టైప్. ఓకే అండి, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఒక యాక్సిల్ ఉంది అంటే ఇక్కడ కూడా రెండు బేరింగ్స్ సపోర్ట్ అయి ఉన్నాయి. ఆ యాక్సిల్ మీద ఒక ఫ్లై వీల్ అనేది ఉందండి. ఒక వెయిట్ అనేది ఒక ఫ్లై వీల్, ఒక సర్క్యులర్ షేప్ లో ఉన్న ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్ ని ఫ్లై వీల్ ఆర్ పుల్లీగా మనం తీసుకోవచ్చు. దాని యొక్క వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే అండి, అది ఒకటి ఇచ్చాడు, 30 kN అనే లోడ్ ఇచ్చాడు. సో ఏ యాక్సిల్ 1 meter లాంగ్ సపోర్టెడ్ ఇన్ బేరింగ్స్ అట్ ఇట్స్ ఎండ్స్ carries a flywheel weighing 30 kN at the center. If the stress is not to exceed 60 megapascal, find the diameter of the axle. Axle అంటే షాఫ్ట్ అన్నమాట. Find the diameter of the shaft. సో ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, 2 బేరింగ్స్ మధ్యలో సెంటర్ లో ఫ్లై వీల్ ఉంది. సో ఈ విధంగా
ఆ ఫ్లై వీల్ యొక్క సెల్ఫ్ వెయిట్ 30 కిలోమీటర్స్ అని వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో రియాక్షన్ వచ్చి వర్టికల్లీ అప్వర్డ్స్ ఉంటుంది రియాక్షన్ అనేది. మధ్య సెంటర్లో అన్నాడు కాబట్టి టోటల్ లెంత్ 1 మీటర్ ఉంది కదా, దానికి హాఫ్. ఓకే, సో నాకు ఇప్పుడు బెండింగ్ మూమెంట్ అట్ ఏ, బెండింగ్ మూమెంట్ అట్ బి జీరో ఆల్వేస్. సో మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఉంటుంది? అట్ సి దగ్గర ఉంటుంది. సో బెండింగ్ మూమెంట్ అట్ సి దగ్గర కావాలంటే ఆర్ఏ ఇంటూ 500 లేదా ఆర్బి ఇంటూ 500 మనకి. సో ఆర్ఏ వాల్యూ ఎంత అయింది ఇక్కడ చూస్తే రెండు సపోర్ట్స్ కూడా సో ఈక్వల్ గ్యాప్లో ఉందండి ఈ లోడ్కి. అప్పుడు ఇక్కడ ఉన్న లోడ్కి హాఫ్ అయింది అంటే 30/2 అంటే 15. ఇది ఆర్బి కూడా 15. సో అప్పుడు బెండింగ్ మూమెంట్ అట్ సి ఏమైంది? 15 ఇంటూ 500. ఇక్కడ 15 ఇంటూ 500 వేస్తే నాకు ఎం ఈక్వల్ టు వచ్చేస్తుంది. లేదంటే డైరెక్ట్గా ఇది సింప్లీ సపోర్ట్ బీమ్ విత్ సెంట్రల్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ కాబట్టి దానికి ఫార్ములా WL/4 డైరెక్ట్ ఫార్ములా. ఇది యూజ్ చేసినా మనకి ఈ వాల్యూ ఈ విధంగా వస్తుంది. అంటే ఎం అనేది మాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది వచ్చేసింది. ఓకేనా? అంటే 15 ఇంటూ 500 వేసినా ఆన్సర్ అదే. లేదు WL/4 అనే అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ సెంటర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్కి అయితే WL/4 అని. అది ఇందాక మనం చెప్పుకున్న మోడల్స్కి ఈ ఫార్ములా వేయడానికి మనకి పనికిరాదు. నెక్స్ట్ ఎం అనేది వచ్చేసి జెడ్ అనేది సాలిడ్ షాఫ్ట్ ఆల్రెడీ మనకు తెలుసు. సిగ్మా పి ఈక్వల్ టు M/Z మన ఫార్ములా. సిగ్మా బి ఈక్వల్ టు M/Z. సిగ్మా బి ఈక్వల్ టు M/Z అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా బి వాల్యూ ఎంత ఇచ్చాడండి? సిగ్మా బి ఈక్వల్ 60 ఇచ్చాడండి. సిగ్మా బి ఈక్వల్ 60 M/Z. ఎం వాల్యూ కనుక్కున్నాను, జెడ్ వాల్యూ కనుక్కున్నాను. ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేయండి. అన్నోన్ వాల్యూ డి ఉంటుంది. అదే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. డి ఈక్వల్ ఇది అంటే రిక్వైర్డ్ షాఫ్ట్. ఇక్కడ ఉన్న షాఫ్ట్ అంటే ఈ లోడ్ని, ఈ ఫ్లై వీల్ యొక్క లోడ్ 30 కిలోమీటర్స్ అనే లోడ్ బేర్ చేయాలంటే ఫస్ట్ ఆ షాఫ్ట్ ఎంత సైజ్ ఉండాలి? మినిమం 110 mm సైజ్ ఉంటేనే ఆ వీల్ అనేది, ఆ వీల్ యొక్క లోడ్ అనేది ఈ షాఫ్ట్ అనేది బేర్ చేయగలదండి. ఇది మినిమం డయామీటర్ అండి. అంతకు మించి తక్కువ 108 mm కన్నా తక్కువ తీసుకుంటే అది ఈజీగా బెండ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ప్రాపర్గా మన యొక్క ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది మినిమం రిక్వైర్డ్ డయామీటర్ అండి. సో ఇది ప్రాబ్లం. సో ఈ మనకి టోటల్ ఇప్పుడు 2 మోడల్స్ అయినాయి. షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ట్విస్టింగ్ మూమెంట్ ఓన్లీ అనేది ఒక మోడల్ అయిపోయింది. షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ అనేది ఒక మోడల్ అయిపోయింది. ఓకే అండి, మెయిన్ ఇవి. నెక్స్ట్ క్లాస్లో షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు కంబైన్డ్ ట్విస్టింగ్ అండ్ బెండింగ్ మూమెంట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. వాటి మీద ప్రాబ్లం అంటే ఒకేసారి టార్క్, ఒకేసారి బెండింగ్ మూమెంట్ రెండు కలిపి యాక్ట్ అయితే అనేది మోడల్స్. ఇందాక ఇప్పుడు వరకు చెప్పింది ఏంటి? టార్క్ ఒకటే సపరేట్గా యాక్ట్ అయితే ప్రాబ్లమ్స్, లేదా బెండింగ్ మూమెంట్ ఒకటే యాక్ట్ అయితే ప్రాబ్లమ్స్ చూస్తాం విడివిడిగా. ఇప్పుడు రెండు కలిపి ఒకేసారి యాక్ట్ అయితే ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే.